ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బినామీ కంపెనీకి సుప్రీంకోర్టు ఇటీవల నోటీసులు ఇచ్చిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. కేఎల్ఎస్ఆర్ కంపెనీకి రాష్ట్రంలో 6,000 కోట్ల రూపాయల పనులు ఇచ్చారని, దివాలా తీసిన కంపెనీకి ఎందుకు పనులు ఇచ్చారని సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చిందని అన్నారు. గతంలో ఈ కంపెనీలో ఐటీ సోదాలు జరిగాయన్న కేటీఆర్ అప్పుడే రేవంత్ రెడ్డి పెట్టుబడులు బయటపడ్డాయన్నారు. గతంలో రేవంత్ రెడ్డి ఉపయోగించిన కారు కేఎల్ఎస్ఆర్ కంపెనీ పేరు మీదనే ఉందని తెలిపారు. ఈ అంశాలు పక్కదారి పట్టించేందుకే ఫోన్ ట్యాపింగ్ కేసులో 2 ఏళ్ల నుంచి లేని హడావిడి ఇప్పుడు చేస్తున్నారని విమర్శించారు. బినామీ భాగోతం బయటకు రాకుండా చేయాలనే సిట్ విచారణతో డ్రామా ఆడుతున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ఎమ్మెల్యేల అనర్హత విషయంలో స్పీకర్ నిర్ణయంపై మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఆదేశం ఇచ్చిన తర్వాత తదుపరి వెంటనే కేఎల్ఎస్ఆర్ కంపెనీకి రాష్ట్రంలో ఇచ్చిన ప్రతి కాంట్రాక్ట్ రద్దు చేయాలి అని డిమాండ్ చేస్తాం. అట్లాగే ప్రస్తుతం ఏదైతే వర్క్స్ జరుగుతున్నాయో తక్షణమే వాటిని నిలిపేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తాం. దాంతోపాటు సుప్రీంకోర్టు విచారణ పూర్తయ్యేదాకా, సుప్రీంకోర్టు ద్వారా ఆదేశించబడ్డ విచారణ పూర్తయ్యేదాకా ఈ కంపెనీకి ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో మరొక వర్క్ కూడా ఇవ్వకుండా బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అన్నిటికన్నా మించి, మా డిమాండ్ అన్నిటికీ మించి, అసలు ఈ బినామీ భాగవతం వెనకాల ఉన్న వ్యవహారం మొత్తం మీద సిబిఐ, ఈడీ లేదా ఎస్ఎఫ్ఐ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వెంటనే రంగంలోకి దిగాలి. సుప్రీంకోర్టే చెప్పింది సిబిఐ రంగంలో దిగండి, ఈడీ రంగంలో దిగండి, ఎస్ఎఫ్ఐఓ రంగంలో దిగండి అని చెప్పింది. సుప్రీంకోర్టు సెంటర్ కి నోటీస్ ఇచ్చింది, స్టేట్ కి నోటీస్ ఇచ్చింది. నిజంగా కిషన్ రెడ్డి గారు బీజేపీ ఇవాళ రేవంత్ రెడ్డిని కాపాడుతున్న మాట నిజం కాకపోతే వెంటనే సిబిఐ, ఈడీ, ఎస్ఎఫ్ఐఓ రంగంలో దిగాలి. ఈ బినామీ భాగోతం, కేఎల్ఎస్ఆర్ భాగోతం వెంటనే విచారణ ప్రారంభించి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.